ఆచి చికెన్ మసాలా. విజయవాడ రాజకీయాల్లోకి వంగవీటి రంగ కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం మళ్లీ ఊపందుకుందా? రంగ కూతురు ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. గతంలో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆశా కిరణ్ ప్రకటించినప్పటికీ ఏ పార్టీలో చేరుతారనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టమైన క్లారిటీ లేదు. అసలు ఆశా కిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏ పార్టీలో చేరుతారు? వంగవీటి రంగపై ప్రజలు చూపించిన అభిమానం ఆయన కుమార్తెపై కూడా చూపిస్తారా అన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుందా? మరి ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇప్పుడు విజయవాడలో వంగవీటి ఆశా కిరణ్ పేరు మారుమోగుతుంది. వంగవీటి రంగ కూతురు ఆశా కిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో ఆమె ఏ పార్టీలో చేరుతారో అని అందరూ చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె వైసీపీ తరపున విజయవాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తాను ఏ పార్టీలో చేరాలనేది రాధా రంగా మిత్రమండలి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆమె గతంలోనే స్వయంగా ప్రకటించారు. తన సోదరుడు వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాలు తన సొంతమని స్పష్టం చేశారు. ఒకవేళ పొత్తులు లేదా పార్టీల ఆహ్వానాలను బట్టి ఆమె ఏ పార్టీలో చేరతారు అనే దానిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం వంగవీటి ఆశా కిరణ్ వైసీపీలోకి వెళ్తే కాపు సామాజిక వర్గం మద్దతు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరమైందని భావిస్తున్న జగన్ ఆశా కిరణ్ ద్వారా మళ్లీ ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. వంగవీటి రంగపై జగన్ ఇటీవల చేసిన ట్వీట్లు కూడా దీనికి సంకేతంగా కనిపిస్తున్నాయి. కానీ వైసీపీలోకి వెళితే కాపు సామాజిక వర్గం నుండి కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనలో ఆశా కిరణ్ ఉన్నారట. అందుకే ఆమె వైసీపీలోకి కాకుండా జనసేనలో చేరితే బాగుంటుందనే ఆలోచనలు ఉన్నారట. లేని పక్షంలో ఇప్పటికే తన సోదరుడు ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే 2029 ఎన్నికలకు ముందు జరిగే డీలిమిటేషన్ తర్వాత ఆమె స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఆశా కిరణ్ జనసేన పార్టీలో చేరితే విజయవాడ సెంట్రల్ కానీ ఈస్ట్ నుండి పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నారని ప్రచారం సైతం జరుగుతుంది. గతేడాది నవంబర్లో విజయవాడలో తన తండ్రి విగ్రహానికి నివాళులర్పించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆశా కిరణ్ అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని, ప్రజల మధ్య ఉంటానని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి కుటుంబానికి బలమైన పట్టున్న ప్రాంతం. గతంలో వంగవీటి రంగ, ఆ తర్వాత ఆయన భార్య రత్నకుమారి, కుమారుడు రాధాకృష్ణ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఆమె విజయవాడ సెంట్రల్ లేదా ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆమెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు ఓ రాజకీయ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు కాపు సామాజిక వర్గంలో అత్యధిక శాతం మంది పవన్ కళ్యాణ్ నాయకత్వానికి, కూటమికి మద్దతుగా ఉన్నారు. ఈ ఉద్దేశంతోనే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. గతంలో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరినప్పుడు ఆశించిన స్థాయిలో కాపు ఓట్లు వైసీపీకి పడలేదు. అదే పరిస్థితి ఆశా కిరణ్ విషయంలోనూ పునరావృతం అవుతుందని ఆమెకు అత్యంత దగ్గరగా ఉన్నవారు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ కూటమిలో ఏదో ఒక పార్టీలోకి ఆశా కిరణ్ వస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గంపై ఆశా కిరణ్ పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.